ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 15, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీ స్వధర్మం శాంతి. సత్యమైన శాంతి శాంతిధామంలో లభిస్తుంది. ఈ విషయాలను అందరికీ వినిపించండి. స్వధర్మంలో ఉండండి. ప్రశ్న: ఇప్పుడు మీరు మాత్రమే చదువుతున్న ఏ జ్ఞానం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది? జవాబు: పాపపుణ్యాల జ్ఞానం. భారతవాసులు ఎప్పుడు తండ్రిని నిందించటం ప్రారంభిస్తారో అప్పుడు పాపాత్ములుగా అవుతారు. ఎప్పుడు తండ్రిని, డ్రామాను తెలుసుకుంటారో అప్పుడు పుణ్యాత్మలుగా అవుతారు. ఈ చదువును పిల్లలైన మీరు ఇప్పుడు మాత్రమే చదువుతారు. అందరికీ సద్గతినిచ్చేది ఒక తండ్రి మాత్రమే అని మీకు తెలుసు. మనుషులకు సద్గతిని అనగా ముక్తి, జీవన్ముక్తులను ఇవ్వలేరు. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వాన్ని పొందేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని ఈ దుఃఖధామంలో ఉంటున్న దుఃఖాల నుండి ముక్తులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: ధన సంపదలను లేక ఐశ్వర్య నశాను విడిచిపెట్టి దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి. వరదానము: వికారాల వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేసుకునే సర్వ సమర్పణ లేక ట్రస్టీ భవ. వివరణ: ఎవరైతే రాబోయే సమయం కొరకు పాత సంస్కారాల ఆస్తిని పక్కన దాచి ఉంచుకుంటారో దానిని మాయ ఏదో ఒక విధంగా పట్టుకుంటుంది. పాత రిజిస్టర్ యొక్క చిన్న భాగం ఉంటే కూడా మీరు పట్టుబడతారు. మాయ చాలా తీక్షణమైనది. దాని క్యాచింగ్ పవర్ తక్కువైనది కాదు. అందువలన వికారాల వంశం యొక్క అంశమును కూడా సమాప్తం చేయండి. ఏ మూలలోనూ కొంచెం కూడా పాత ఖజానాల గుర్తు ఉండరాదు. దీనినే సర్వ సమర్పణ అని అంటారు. ఇటువంటి వారినే ట్రస్టీలు లేక యజ్ఞం యొక్క స్నేహి సహయోగులని అంటారు. స్లోగన్: ఎవరిదైనా విశేషత కారణంగా వారితో విశేష స్నేహం ఉండటం కూడా ఆకర్షణే అవుతుంది. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాలను ధారణ చేయండి. మధురతే మహానత. దీని ద్వారా మనస్సు మరియు నోటి యొక్క అనగా మాట యొక్క చేదుతనం సమాప్తమైపోతుంది. క్రోధాగ్ని శీతలంగా అయిపోతుంది. బాప్దాదా తమ ప్రతి పుత్రుణ్ణి శీతలమైన దేవతగా తయారు చేయాలని కోరుకుంటున్నారు. అందువలన మధురత గుణాన్ని ధారణ చేయండి. మీ ముఖం కూడా మధురంగా, ప్రసన్నంగా ఉండాలి. మధురత గుణంతో నిండుగా అవ్వండి. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారిని మధురమైన మాటలు లేక శక్తిశాలి దృష్టి ద్వారా నిండుగా చేయండి. అచ్చా. ఓం శాంతి.